నిజంగానే ఎంతమంది కాడ తిరిగినానో ఏమో తెలియదు, కానీ లగేజీల కాడ నా కర్మ నేను కాల్చుకున్నా. ఇంకేం చెప్తావులే, అదంతా తిరిగి తిరిగి నీళ్ళు దప్పుగా అయితే నీళ్ళు అవుదామని వాడికి అడిగిపోతే నువ్వు తినారంట నీళ్ళు. దారుణం కదా. అదే ట్యాప్ ఎక్కడ ఉన్నదా అని చెప్పి ఎతుకుతున్నా, ఎక్కడ ఉన్నదా అని చెప్పేసి నీళ్ళు అయ్యేదాన్ని ఫ్రీగా. అది ఫైనల్లీ ఐ గాట్ ఇట్, డ్రింకింగ్ వాటర్. ఏడొస్తాలో అర్థం కాలేదే. బోర్డింగ్ అయిపోయి చాలా సేపు అయింది కానీ వెయిటింగ్ భయంకరంగా పెట్టేస్తున్నారు. కానీ మనకి ఇచ్చిన టికెట్ ఆఫీస్లో మటుకు వాళ్ళైతే మనకు చెప్పడం ఏమంటే 5 గంటల ముందే మనం అని చెప్పినారు. మనం అయితే ఉండి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మనమైతే ఇప్పుడు ఫ్రీగా కాఫీ తాగేదని ట్రై చేస్తున్నాము. అది కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్లో. ఎట్లంటే మనకు మెక్డానల్డ్స్లో పాయింట్స్ అనేది వస్తున్నది. ఆ పాయింట్స్ని బట్టి ఈ మెక్డానల్డ్స్లో ఫ్రీగా కాఫీ ట్రై చేస్తాం. లెట్స్ గో హియర్. మనకి ఇక్కడ చేదు అనుభవం అయితే ఎదురైంది. పాయింట్స్ వచ్చేసి ఇక్కడ మనం ఏదైనా తీసుకుంటే ఎర్న్ కావంట, దాని తర్వాత ఆ పాయింట్స్ని కూడా మనం యూజ్ చేయలేమంట. మనకు ఇక్కడ బెస్ట్ ప్రైస్ ఏంటంటే ఐస్ క్రీమ్ అనమాట. ఐస్ క్రీమ్ వచ్చేసి సిటీలో అయితే 200 ఫిల్స్, ఏడైతే 250 ఫిల్స్. కాబట్టి మనం ఐస్ క్రీమ్ అయితే చూస్ చేసుకున్నాం విత్ మిక్సింగ్ మ్యాంగో. మనమైతే ఐస్ క్రీమ్ పర్చేజ్ చేసుకున్న వెంటనే మనకైతే రిసిప్ట్ అయితే ఇచ్చే ఫాస్ట్గా అయితే ఉన్నారు మన వాళ్ళు. వెయిటింగ్ థ్యాంక్ యూ. ఫైనల్లీ మనమైతే ఎయిర్పోర్ట్లో మెక్డానల్డ్స్లో ఐస్ క్రీమ్ క్యాచ్ చేసాము. ఇది వచ్చేసి కేవలం 250 ఫిల్స్ అంట. హైట్ కూడా బాగానే ఉన్నది. దజీజ్ లేకపోయింటే చాలా హైట్ తక్కువ ఉన్నది. నాకు తెలిసి బిస్కెటే కనిపించింది, ఐస్ క్రీమ్ అయితే కనపడలా. ఏమో వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ ఇంట్లో ఐస్ క్రీమ్ ఏదో తెచ్చిచ్చినట్టు ఫీల్ అయిపోతున్నారు. దేనికో మనకైతే తెలీదు. 250 ఫిల్స్ రూబా రూబా అధికమా కమ్మి. చూడు మనం పోయేతలకే మన వాళ్ళు కూడా పోతున్నాం. వీళ్ళు వచ్చేసి చెన్నై ఏముంది, రూబా అనే తలకే తక్కువ ప్రైస్లోనే ఐస్ క్రీమ్ ఉంటాయి. కోసం చెప్పి పోయి కొనుక్కునేది. సో నైస్. ఇక్కడ రూబా అంటే చాలా మేలు అనమాట. ఎందుకంటే వాటర్ బాటిల్ వచ్చేసి నువ్వు తినాలి, ఇంకొకటికి లెక్కేసుకోండి. అది కూడా చిన్న వాటర్ బాటిల్. ఇప్పుడు ప్రస్తుతానికి మనం వచ్చే మూమెంట్లో అయితే కువైట్ ఎయిర్వేస్ అండ్ జజీరా అయితే అవైలబుల్లో ఉండదు. మనం అయితే జజీరా అయితే చూస్ చేసుకున్నాము. ఇక్కడైతే చాలా ఫ్రీగా ఉండదు, చూసేదానికి అంత బిజీగా ఏం లేదు, క్రౌడ్ కూడా చాలా తక్కువే ఉండదు. ఇక్కడ ఫ్లైట్ నిలబెట్టిన తర్వాత మనం గమనించినామంటే టెక్నిషియల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మొత్తం అన్నీ చెక్ చేసుకుంటారనమాట. ఫ్యూల్ కానీ మళ్ళీ లగేజ్ ఇవన్నీ, ఇది దానికి సంబంధించిన అనమాట. మనం ఏదైతే చూస్తున్నామో ఆ దగ్గర నుంచి చాలా బాగుండదు కదా. మనమైతే సింపుల్గా అటు డ్యూటీ ఫ్రీ లెక్క అయితే వచ్చినాము. దేనికంటే ఏమైనా షాపింగ్ చేసే వాళ్ళు అయితే షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఈ సిగరెట్ ప్యాకెట్ వచ్చేసి 10 దినార్లు అయితే పడింది. చాలాసేపు తర్వాత ఇప్పుడైతే రిలీఫ్ అయితే వచ్చింది. దేనికంటే కరెక్ట్గా చెప్తున్నా, మధ్యాహ్నం 2 గంటలకు వస్తే ఇప్పుడు వచ్చేసి దగ్గర దగ్గర 6 అవుతుంది టైం. 6 కూడా కాదు, 6:30 అవుతుంది. 7:30కు ఫ్లైట్ లేస్తుందంట. ఇంతసేపు దాకా అయితే వెయిటింగ్ చేయించేసాను. చాలా ఘోరమైన వెయిటింగ్, దారుణంగా ఉండదు సిచ్యువేషన్ నిజంగానే. దాని తర్వాత వచ్చేసి మన లగేజ్ అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాం. అది మాటల్లో చెప్పలేమన్నమాట. ఎన్నిసార్లు లగేజ్ ఓపెన్ చేయించారో, ఎన్నిసార్లు మళ్ళా క్లోజ్ చేయించారో తెలియదు. చాలా లగేజ్లో సామాన్లు కూడా తీసేసాం. ఒక విషయం ఏమంటే, ఇది హ్యాండ్ లగేజ్ కానీ 1 కిలో కానీ ఎక్స్ట్రా ఉన్నా కూడా పీక్ పడేస్తుంది. లగేజ్ కానీ హ్యాండ్ లగేజ్ కానీ ఏదైనా సరే ఎగ్జాక్ట్లీ ఎంత ఉంటుందో అంతే వేసుకొని పోవాలంట. ఫస్ట్ అయితే 18 కిలోలు ఎత్తుకొని పోయినాయి హ్యాండ్ లగేజే. ఇప్పుడు 7 గంట 1 కిలో ఎక్స్ట్రా అయినా కూడా పంచాయతీలు చేయాలి. రాను చాలా దారుణంగా అయిపోతుంది. ఎంత డబ్బులు పెట్టినా కూడా లగేజ్ గార్డ్ వచ్చేతలకే డిజాస్టర్గానే ఉంది.
కానీ క్రౌడ్ మటుకు భయంకరంగా ఉన్నది. దేనికంటే కువైట్ ఎయిర్వేస్ జజీరా ఈ రెండే కదా మూవీలో ఉన్నది. అందుకోసం అని చెప్పేసి ఇండియా వాళ్ళు అయితే భయంకరంగా ఉన్నారు. ఇప్పుడు ఓపెన్ చేసినారు, చూపిస్తుంది చూడండి. అక్కడి నుంచి చెకింగ్ చేసుకొని పోయి చూపిస్తాను. లైన్ చూడ వెనక ఉండదు. అంత లైన్లో ఏం నిలబడతామని చెప్పేసి మనమైతే కూర్చోవాలి సింపుల్గా బ్యాగ్ వేసుకొని. ఓకే, అది కొంచెం పొలం మనం కూడా అది అయిపోయిన తర్వాత లోపల దేనికి అంతసేపు నిలబడేది. ఇప్పుడు దానికి కూర్చొని అలసిపోయినాము. మళ్ళా నిలబడాలి నేను. ఒకసారిగా అందరూ మూవ్ అయిన తర్వాత మళ్ళీ చూద్దాం. అక్కడి నుంచి లోపలికి పోయిన తర్వాత ఆ బాక్స్ అన్నారు చూసారా, ఆ బాక్స్లో నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ పోవాలి. డైరెక్ట్ అది కనెక్టింగ్ అనమాట వాటికి. ఓయమ్మ 1 కిలోమీటర్ దూరంలో ఉండదు నేను ఫ్లైట్. మనం పోయేది వచ్చేసి ఇప్పుడు ఈ ఫ్లైటే, మరీ అంత పెద్దదేం కాదు, చిన్నదే. కానీ బస్సులు, లగేజ్ ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది సింపుల్గా. బాగుండదు. ఎట్టకేలకు మనం కూడా వచ్చేసి లైన్లో నిలబడాల్సి వచ్చింది. ఎంతసేపు దాకా మనం కానీ నిలబడకపోయినామంటే మళ్ళీ బ్యాక్ సైడ్ కొట్టాల్సింది వస్తుంది. సో పోదాం, 1 కిలోమీటర్ నడసాలి ఆ నుంచి. అయితే లోపలికి పంపించేసారు. సొరంగం మాదిరిగా ఉండదు, మొత్తం అన్ని ఏసీలతో. 1/2 కిలోమీటర్ పెట్టున్నారు దగ్గర. స్ట్రైట్ ఈ దారి వచ్చేసి లోపల ఫ్లైట్ లోపలికి ఇచ్చేస్తారు. మనం ఫస్ట్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్లో వచ్చేసాము. ఇంకా మామూలుగా క్రౌడ్ ఉండగా ఎక్కువ అయిపోయింది. ఫ్లైట్ లోపల విజువల్స్ అయితే ఇట్లుంటుంది, సేమ్ బస్సు ఉన్నట్టే ఉంటుంది, కానీ లగ్జరీ బస్సు. మొత్తానికి మనం అయితే ఫ్లైట్ లోపలికి అయితే వచ్చేసాం. మనకైతే నియర్లీ విండో సీట్ అయితే దొరికిందనమాట. విండో సీట్ దొరికిందానికి మనం అయితే ఫుల్ హ్యాపీ అనమాట. మనకి ఎదురుగా ఇక్కడ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది ఓపెన్ చేసుకునేమంటే మనం చేపెట్టుకునేదానికి, పడుకునేదానికి, ఫుడ్ తినేదానికి కూడా చాలా యూజ్ అవుతుంది ఇది. మనమైతే ఈ కిటికీని ఓపెన్ చేసుకునేమంటే మనకు అయితే బయట విజువల్ అయితే కనబడుతుంది. బయట ఫ్లైట్స్ కూడా ఉండేవి మనకైతే నియర్లీ కనబడుతుంది. దేనికంటే మనమైతే ఒక రెక్క దగ్గర అయితే కూర్చోన్నాం నియర్లీ. మనం మధ్యాహ్నం వచ్చింటే కూర్చోబెట్టి ఇప్పుడు దాకా ఎక్కిపించినారు. మనం అయితే ఇప్పుడైతే వచ్చామన్నమాట లోపలికి. బిన్నా ఫుడ్ పెట్టేస్తే చాలా మంచిది మనకైతే. దేనికంటే ఆకలితో అల్లాడిపోతున్నాం మనం. మన సీట్ పైన వచ్చేసి మనం ఏసీ ఎక్కువగా పెట్టుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకు లైట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఏ సీట్కి ఆ సీట్లు నెంబర్లు అయితే బేస్ ఉంటారు. మనకైతే ఇక్కడ చూసామంటే ఈ విధంగా ఉన్నాయంట. ప్రెస్ చేస్తే ఆన్ అవుతాయి, మళ్ళీ అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి. మనకు ఆపోజిట్లో ఒక డ్రా టైప్లో ఉండదు. ఆ డ్రాలో అయితే మనకైతే హెడ్ ఫోన్స్ అయితే ఇస్తారనమాట. ఈ హెడ్ ఫోన్స్ని పెట్టుకొని మనమైతే ఈ డిస్ప్లేలో సినిమాలు, మూవీస్, సాంగ్స్ ఏమైనా మనమైతే చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కటి మనమైతే అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ గమనించినామంటే ఫస్ట్లో అయితే చాలా ఒక 10-12 ఇయర్స్ బిఫోర్ అయితే మనకు ఇక్కడ ఎయిర్ హోస్టర్స్ అయితే చెప్తా ఉన్నారు, ఈ విధంగా చేయాలా, ఈ విధంగా ఉండాలని చెప్పేసి. చాలా ఫ్లైట్లలో అయితే ఇదే విధంగా చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చేసి చెప్పడం లేదు. ఒక బుక్ పెట్టేసి ఇక్కడనే డిస్ప్లేలో వాటిని చూడమని చెప్తారు అంతే. అంటే ఎప్పుడైనా బై మిస్టేక్ ఏదైనా ఫ్లైట్లో ఏదైనా యాక్సిడెంటల్గా జరిగినప్పుడు, మనకు ఆక్సిజన్ అందనప్పుడు ఏం చేయాలో, ఏం చేయకూడదు అనేటివి మొత్తం అన్ని ఇక్కడైతే డీటెయిల్గా పిక్చర్ వేసి మరీ చూపిస్తారు సార్ అనమాట. చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద పిల్లల వరకు ఈ విధంగా అయితే ఉంటుంది. కానీ ఈ ఇన్స్ట్రక్షన్స్ మనకైతే ఎప్పుడూ జరగకూడదని అనుకుంటున్నాము. ఒకవేళ జరిగితే యాక్సిడెంటల్గా ఏం చేయాలనే దానికి మటుకు ఇదైతే ఉంటుంది. మనకైతే టిష్యూ లేదన్నా పారేసుకునేదానికి ఒక కవర్ కూడా ఇచ్చారు ఇక్కడ. Ladies and gentlemen, your first officer Abdullah Mtaid speaking on behalf of Captain Nasser Al Shaban and Kuwait Airways and the entire crew. I'd like to welcome you on board this aircraft Airbus 320, flight number 373 bound to Hyderabad. It will be fine. We might experience a little bit of light turbulence. Thank you for choosing Kuwait Airways and wish you a pleasant and the safe flight. మనం ఫస్ట్లోనే వచ్చినాం కాబట్టి ఫాస్ట్గా వచ్చి కూర్చున్నాం అనమాట. వీళ్ళు లేట్గా వచ్చినప్పుడు వెయిటింగ్ నిలబడుకొని కాళ్ళు పీక్తూ ఉంటాయి. దేనికంటే అక్కడ నిలబడుకొని ఇక్కడ నిలబడుకొని ఇంకేం లేదు, బొమ్మల జంబే. దేనికంటే ఫాస్ట్గా వచ్చామంటే మనం ఫాస్ట్గా మన లగేజ్ అయితే డ్రాలో అయితే పెట్టుకొని మనం అయితే కూర్చోవచ్చు. ఒకవేళ లేట్గా కానీ వచ్చినామో అందుకోసం అని చెప్పేసి మన ముందు కూడా ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెట్టుకునేదాకా మనం అయితే పెట్టుకునేదానిక అవైలబుల్ అయితే ఉండదు. ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉండదు. మనమైతే ఫ్రంట్ సైడు ఏం జరుగుతుందో మనమైతే చూడొచ్చు. ఇది వచ్చేసి లైవ్ కెమెరా అనమాట. ఫ్రంట్ అండ్ దెన్ లెఫ్ట్ రైట్ కూడా ఈ విధంగా అయితే ఉండదు ప్రస్తుతానికి. దీనికి
మనము జనరల్గా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి మ్యాప్ ఎట్టయితే పెట్టుకుంటామో అదే విధంగా మనకైతే మ్యాప్ అయితే చూపిస్తాం చూడు. మనం ఇప్పుడు ప్రస్తుతానికి కోయట్లో ఉన్నాము. కోయట్ నుంచి ఇండియా వరకు అయితే మనకైతే ఒక గ్రీన్ లైన్ మ్యాప్ అయితే చూపిస్తాం చూడు. ఇదైతే ఎల్ఈడి టైప్లో వచ్చేసి ఉన్నారు. సూపర్గా అయితే ఉండదు. లైవ్లో కూడా మనకైతే చూపిస్తుంది. చాలా విధాలుగా ఇది ఉంటుంది. నిజంగానే టెక్నాలజీ అసలు మించిపోతుంది అనమాట. చూడండి ఎంత దూరం నుంచి ఎంత దూరం అయితే వచ్చేస్తున్నామో. ఇది మనం మ్యాప్ చూసే దగ్గర హర్మోజ్, మనం ఇప్పుడు ఏదైతే వార్ అయితే జరుగుతుందో ఆ హర్మోజ్ అనమాట. ఇది ఈ దారిలోనే ప్రస్తుతానికి వార్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడనే షిప్పులన్నీ ఆగిపోతున్నాయి. ఇప్పుడైతే మనం పోయే కోయట్ ఎయిర్వేస్ ఫ్లైట్ అయితే బయలుదేరుతాను అనమాట. ఫ్లైట్ మూవ్ అయ్యే ముందర వచ్చేసి ఖురాన్ అయితే ఆన్ చేసి ఆ ఖురాన్ ఒక్కసారి వినిన తర్వాతే మూవ్ చేస్తున్నారు. ఈ విధంగా కోయట్ ఎయిర్వేస్ సౌదీలో కూడా ఇదే విధంగా అయితే ఉంటాయి. Ladies and gentlemen, for your safety and safety of others, mobile phones or any other electronic devices with defective or recalled lithium batteries are not permitted on board. If a mobile phone or portable electronic devices falls inside the seat, do not move the seat or operate any electrical control switches. Instead, please call for cabin crew's assistance immediately. Passengers are kindly requested to refrain from charging mobile phones or any external devices during takeoff and landing as per the safety regulations. Thank you. Ladies and gentlemen, as per the safety video demonstration in the unlikely event of loss of pressurization, and if you are wearing a medical mask, please remove it before using the oxygen mask and breathe normally. In case of an emergency evacuation, passengers are requested to remove high heel shoes before using the evacuation slide. Thank you. ఎట్టకేలకు అంతా అయిపోయిన తర్వాత మనకైతే ఇప్పుడైతే ఫ్లైట్ అయితే మూవ్ అవుతుంది. ఫస్ట్ ఫ్లైట్ మూవ్ అయ్యేది ఎట్టుంటుందంటే లైట్గా మూవ్ అయినట్టు ఉంటుంది. ఒక్కసారిగా ఎస్కలేటర్ ఇచ్చి లాగి లేపుతాడనమాట. అప్పుడైతే చాలా ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళకైతే చాలా భయపడతారు. మనకంటే అలవాటు అయిపోయింది కాబట్టి మనకేం ఇబ్బందిలా. ఒక జైంట్ వీల్ పైన ఎక్కి తేలాడితే ఎట్టుంటుందో అట్టుంటుంది అనమాట. ఫీలే వేరు ఉంటుంది. ఈ ఫ్లైట్ లేచేటప్పుడు దిగేటప్పుడే మనకు కొంచెం భయంగా ఉంటుంది. మిగిలినప్పుడంతా పెద్దగా ఏం అనిపించదు. మన ఫ్లైట్లో కూర్చున్నామంటే ఎయిర్ ఇండియాలో ఇంకా చెవులు పగిలిపోతాయి అనమాట. ఈ కోయట్ ఎయిర్వేస్లో, ఖతారు, ఎమిరేట్స్ వీటిలో అయితే బాగానే ఉంటుంది. దేనికంటే ఈ క్వాలిటీ అట్ట మెయింటైన్ చేస్తారనమాట. సూపర్గా ఉంటుంది క్వాలిటీ మటుకు. మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్లైట్ ఎక్కిన కాడి నుంచి దిగేంత వరకు ఎట్టుంటుందో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎట్టుంటుంది, ఆ విజువల్స్ ఎట్టుంటాయి, ఏంది కోయట్ ఎయిర్వేస్ ఫ్లైట్ లోపల నుంచి కిందికి ఎట్టుంటుంది అని చెప్పేసి పూర్తి వీడియో అయితే ఉన్నది. మీకు కుదిరితే ఒక కామెంట్ చేయండి, కుదిరితే ఒక లైక్ అయితే చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేనికంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అని చెప్పి. నిజం చెప్తున్నా ఒక మాట, స్వర్గం ఎట్టుంటుందేమో మనకైతే తెలియదు కానీ ఫ్లైట్లో నుంచి కిందికి అది నైట్ టైం విజువల్స్లో కోయట్ని చూసామంటే మనకైతే అదే విధంగా అనిపిస్తుంది. నాకైతే అదే ఫీలింగ్ అయితే ఉంటుంది. మీకేమైనా ఇప్పుడు మనం చూసేదంతా సిటీనే. ఆడ మనకు బ్లాక్ కలర్లో కనబడేది మొత్తం అంతా సముద్రమే. ఈ సిటీ అయిపోయిన తర్వాత మనకైతే సముద్రం విజువల్స్ అయితే ఉంటాయి. నైట్ టైమ్స్ కాబట్టి మనకు సముద్రం అంతగా ఏం కనపడదు.
ఇట్టయితే కోవిడ్ నుంచి మనం బయటకు వచ్చేదానికి మనం అయితే ఫుడ్ అయితే పెట్టేసినారు, చాలా రకాల ఐటమ్స్. దాంట్లో వచ్చేసి మనకైతే సేమియా పాయసం టైప్లో ఇచ్చేసినారు, ఒక బన్ను కూడా ఇచ్చేసారు, ఒక వాటర్ బాటిల్, దాని తర్వాత ఒక గ్లాసు ప్లాస్టిక్ది. ఈ ఫుడ్ అంతా తిన్న తర్వాత మనకు కాఫీ ప్రొవైడ్ చేసేదానికి ఆ గ్లాస్ ఇచ్చిండేది. దాని తర్వాత దాంట్లో బండ్లో వేసుకునేదానికి జిబిన్ కూడా ఇచ్చారు. కోవిడ్ ఈ జిబిన్ అయితే చాలా ఇష్టంగా తింటారు. డ్రైవర్స్కు కద్దాం వాళ్ళకైతే బాగా తెలుసు అనమాట. మళ్ళీ వచ్చే టిష్యూ కూడా ఇచ్చారు, టిష్యూ. దాని తర్వాత ఇదే మనమైతే చికెన్ అయితే ఆర్డర్ చేసినాం. చికెన్ బిర్యానీ మటుకు మనకు చికెన్ బిర్యానీ బయట ఉన్నట్టు ఉండదు, ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇదంతా రెడీమేడ్ అనమాట. వీళ్ళు ఆల్రెడీ రెడీమేడ్ చేసి ఆ ప్యాకింగ్లో అయితే చేసి వేడి చేసి అయితే ఇస్తారు మనకే కాదు ప్రతి ఒక్కరికి. కొన్ని ఫ్లైట్లో ఫుడ్ ఇవ్వరు కదా, దానికి మనం ఏం చేయలేము. ఈ ఫ్లైట్లో కువైట్ ఎయిర్వేస్లో మటుకు డెఫినెట్గా ఫుడ్ అయితే పెడతారు. మనం ఏం కావాలన్నా కూడా ముఖమాటం లేకుండా అడగవచ్చు, దేనికంటే వాళ్ళు సర్వీసింగ్ మటుకు సూపర్గా చేస్తారు. ఫుడ్ తినే ముందర మనకైతే జ్యూస్ అయితే ఇచ్చారు. మనమైతే ఆరెంజ్ అయితే తీసుకున్నాం అనమాట. మిక్సింగ్ మ్యాంగో అయితే ఉండదు, మనమైతే ఆరెంజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. మనకి ఇచ్చిన ఈ కవర్లో అయితే రకరకాల స్పూన్లు అయితే పెట్టుండారు, ఫోర్కు, స్పూను, దాని తర్వాత నైఫ్, అదేవిధంగా టిష్యూ కూడా పెట్టేసి ఉన్నారు. మనకు A to Z ప్రతి ఒక్కటి ఈ ప్లేట్లోనే ఇచ్చేస్తారనమాట. మొత్తం చికెన్ బిర్యానీ మటుకు చూసేదానికి ఎర్రగా మసాలా చేసేసి ఉన్నారు, కానీ ఇదంతా రెడీమేడే, ఎట్టుంటుందేమో తినేదానికి మటుకు. కానీ ఇదంతా లైట్ ఫుడ్ అనమాట. దేనికంటే ఫ్లైట్లో ట్రావెల్ చేసేదానికి మస్ట్ లైట్ ఫుడ్ తీసుకుంటే చాలా బెస్ట్. ఇది పాయసం కూడా పెట్టున్నారు. అన్నం తింటా పాయసం తింటా ఉంటే ఆ టేస్టే వేరే లెవెల్లో అయితే ఉంటుంది. చికెన్ బిర్యానీ తినిన తర్వాత మనమైతే ఈ జిబిన్ తీసుకొని దాన్ని ఒక చించి దాని తర్వాత పక్కనే బన్ను ఉండదు కదా, ఆ బన్నుకు ఒక పెద్ద బొక్క పెట్టి, అంటే వీలైనంత వరకు బొక్క పెట్టి దాంట్లో వేసుకొని తిన్నామంటే ఆ మజానే వేరుంటుంది. ఆకలి తినేదానికి ఇది ఒక ట్రిక్ అనమాట. ఒకసారి మీకు ఎవరికైనా ఇది ఇష్టం లేనప్పుడు పారేయకుండా తినేసేయండి, దేనికంటే దీంతో మనకైతే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఆకలి తీరేదానికి. నా సంగతికి వస్తే నేనైతే ఫ్లైట్లో ఏం పెట్టినా కూడా ఓ రోంత కూడా వదిలిపెట్టను, మొత్తం తినేస్తా. నీళ్ళు మటుకు తక్కువే తాగాల, దేనికంటే మనకి ఇక్కడ ఉండేది 2 బాత్రూమ్లు. ఇంత జనాభాకు ఫ్లైట్లో కేవలం 2 ఉంటాయన్నమాట. ఇది చిన్న ఫ్లైట్ కాబట్టి అక్కడ కూడా వెయిటింగ్ లిస్టులు అయితే ఉంటాయి. అది కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇంటర్నేషనల్ ఫ్లైట్స్. ఇదనమాట. సో మనం ప్రస్తుతానికైతే అన్నీ తినేసి ఇక్కడ పెట్టేసాం. మళ్ళీ వచ్చేసి ఎయిర్ హోస్టెస్ అయితే మన దగ్గరకు వచ్చే తీసుకొని పోతారు ఈ చెత్త అంతా. ఇదంతా తిరిగిన తర్వాత ఖచ్చితంగా మనిషి అనేవాడికి నిద్ర వస్తుంది. ఒకవేళ నిద్రగానే రాకపోతే మన ఎదురుగానే ఒక డిస్ప్లే ఉంటుంది, దాన్ని చూసుకుంటా సినిమాలు చూడవచ్చు, పాటలు వినొచ్చు. మళ్ళీ మనం అయితే మన లొకేషన్ మనం కూడా ట్రేస్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఏదీ లేనప్పుడు మనం కిటికీ ఓపెన్ చేసి కిందికి అయితే తొంగి చూడవచ్చు. మనమైతే ఎప్పుడైనా సరే ఒక ½ an hourలో ఇంకా ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అనగా అప్పుడు మటుకే మనం అయితే వాష్రూమ్ వచ్చేస్తాము. మనం వాష్రూమ్ వచ్చేదానికి చెత్తగా ఉంటుంది, దేనికంటే ఎంతమంది వచ్చిపోయి ఉంటారు ఇక్కడికి వాష్రూమ్లోకి. చాలా చిన్నదన్నమాట వాష్రూమ్ అయితే, మనం నిలబడుకునే అంత స్పేసే ఉంటుంది. టిష్యూలు మటుకు మొత్తం నిండిపోయి ఉంటాయి ఇక్కడ అని కాకుండా. దాని తర్వాత మనం వాష్రూమ్ పోయిన తర్వాత అది ప్రెస్ చేసామంటే వాష్రూమ్ చాలా ఫోర్స్గా వస్తుంది అనమాట. ఫైనలీ మనమైతే ఇండియాకి అయితే రీచ్ అయిపోయి ఉన్నాము. మనం ఇప్పుడు చూసేదంతా హైదరాబాద్ అనమాట. మనం ఫస్ట్లో చూసిన లొకేషన్ కువైట్ లొకేషను, ఈ లొకేషన్ చూసామంటే మనకు డిఫరెంట్ అయితే అర్థమైపోతుంది. అక్కడ లైటింగ్కి ఇక్కడ లైటింగ్కి అక్కడ ఎంత బ్రైట్నెస్ ఉండదో లైటింగు, ఇక్కడ చూడు ఎంత డార్క్ ఉండదు. అంతే అనుకో మన ఇండియా అంటే. మనమైతే ఇంకా కరెక్ట్గా ఒక 5-6 నిమిషాల్లో ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోతుంది. ఫ్లైట్ ల్యాండ్ అయిపోయే మూమెంట్లో అయితే మనకైతే ఫ్లైట్ ఎన్ని రకాలుగా ఉంపుతాడో ఎన్ని రకాలుగా లేపుతాడో మనకైతే అర్థం కాదు. కొత్త వాళ్ళు అయితే భయపడి చచ్చిపోతారనమాట. కానీ కువైట్ ఎయిర్వేస్లో చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనకి ఇక్కడ దిగేటప్పుడు మన కెమెరా అయితే యూజ్ చేసి చూస్తున్నాము. దిగేటప్పుడు చూడు ఎంత ఫోర్స్గా అయితే దిగుతుందో.
మనకు కార్లకు ఎట్టయితే పార్కింగ్ ఉంటుందో అట్లా ఫ్లైట్స్కి కూడా పార్కింగ్ అయితే ఉంటుంది. మొత్తం పార్కింగ్లో అయితే ఫ్లైట్స్ అయితే ఉన్నాయి దిగినటివన్నీ. మనమైతే రీచ్ అయిపోయినాం ఫైనల్లీ హైదరాబాద్కి. మనకైతే కనెక్టింగ్ అయితే ఇచ్చినాడు, అంటే డైరెక్ట్ దానికే కనెక్ట్ అయిపోతుంది అనమాట. మన కిందికి నడచాల్సిన పని లేదు, డైరెక్ట్గా లోపలికే వెళ్ళిపోతాం అనమాట. మనము ఫ్లైట్ దిగిన తర్వాత మనం ఫాస్ట్గా లేచి మన లగేజ్ను మనమైతే క్యారీ చేసుకొని బయటకు వచ్చేసినామంటే చాలా బెస్ట్. దేనికంటే అందరూ బయటికి రాకముందే మనం వచ్చేసామంటే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు, వెయిటింగ్ కూడా ఏమి ఉండదు. కానీ మనం కానీ కూర్చొని అట్టే ఉన్నామంటే మటుకు మనకైతే దోలు తీరిపోతుంది అనమాట. మొత్తానికి మనం అయితే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసినాము. డిసెంట్గా ఉన్నది, మిడ్ నైట్ 2:30 అవుతుంది టైము. చాలా దారుణంగా ఉన్నది. బ్యాగేజ్లోకి వచ్చేసాము 13 అంట. మనం రావడం అయితే ఫాస్ట్గానే వచ్చాం, కానీ మన లగేజ్ అయితే అస్సలు రావడం లేదు. ఈ బెల్ట్ అయితే తిరుగుతాను చూసారా, ఈ బెల్ట్ మీదనే మన లగేజ్ అయితే దొరుకుతుంది అనమాట. ఫైనల్లీ మనం అయితే బయటకు అయితే వచ్చేసాం. లగేజ్ కోసం నాన్న తిప్పలు పడ్డాను అనమాట. ఇంతటితో మన వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.